హలో హాయ్, నేను మీ శ్రావణి. ఈరోజు నేను మీకు ఒక కమ్మని పప్పు చూపిస్తున్నా. అదేంటంటే నెయ్యితో వేయించిన టమాటా పొన్నగంటి పప్పు అన్నమాట. ఈ పప్పు మీరు చేసుకున్నారంటే అసలు అన్ని పప్పులు వదిలేసి ఇదే చేసుకుంటారు. ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకుందాం. ఇక్కడ పొన్నగంటి ఆకుని నేను ఇట్లా తీసి పెట్టుకొని వాష్ చేసుకున్న కందిపప్పు తీసుకుందాం. ఇప్పుడు మనము ఈ పప్పుని నెయ్యిలో వేయించుకోవాలన్నమాట. అయితే నేనైతే గిన్నెలోనే చేసుకుంటున్నా. మనం విలేజ్ స్టైల్లో గిన్నెలో చేసుకుంటాం కదా, అట్లా టేస్ట్ బాగుంటుందని చేసుకుంటున్నా. మీకు లేట్ అవుతుంది అనుకుంటే మీరు కుక్కర్లో వేసుకోండి. ఇక్కడ నెయ్యి వేసుకొని నేను పప్పును వేసుకొని వేయించుకుంటున్నా. ఇది కొంచెం బాగా వేగిన తర్వాత మనము ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. చాలా బాగా అవుతుంది అన్నమాట ఈ పప్పు, పొన్నగంటి టమాటా పప్పు. ఇది పచ్చివాసన పోతుంది, మనకు అప్పుడే అర్థమవుతుంది పప్పు మనకు. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్నా. నేను పప్పుకి ఎన్ని వాటర్ కావాలో అంత తీసుకున్నా ఉడకడానికి. ఇప్పుడు ఇందులో మనం పసుపుని వేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే మనము కొన్ని మెంతులు, జీలకర్ర వేసుకుందాం. వేసేసుకొని ఇంకా ఉడికించుకోవాలి. ఆల్రెడీ నెయ్యి ఉంది కాబట్టి మనకు ఆయిల్ ఏం అవసరం లేదు దీనిలో. ఇప్పుడు బాగా ఉడకాలన్నమాట పప్పు. ఒకసారి చూసుకోవాలి మనకు వాటర్ ఏమన్నా తక్కువ ఉన్నాయా ఏమనేసి. వాటర్ తక్కువ ఉంటే మళ్ళీ పోసుకోవాలి. మీకు ఇంత ఇబ్బంది పడొద్దు అనుకుంటే కుక్కర్లో వేసుకోండి. నాకు విలేజ్ స్టైల్లో చేయాలి కాబట్టి నేను ఇట్లా చేసుకున్నా. కొంచెం టైం తీసుకుంది బాగా ఉడకడానికి, కానీ బాగుంటుంది అన్నమాట. మనం కుక్కర్లో చేసిన దానికి ఈ పప్పుకి చాలా టేస్ట్ ఉంటుంది కొంచెం ఓపిక చేస్తే. ఇక్కడ నాకు వాటర్ అయితే తగ్గిపోయినాయి. ఇందులో నేను మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటా ఇప్పుడు. ఓకే, వాటర్ యాడ్ చేసుకున్నా. ఇప్పుడు బాగా కొంచెం ఇంకా ఉడికించుకుందాం. ఇందులో పచ్చిమిర్చి వేసుకుంటున్నా. మనకు రుచికి చింతపండు అండ్ టమాటాలు యాడ్ చేసుకుంటున్నా. మీకు కారానికి తగ్గట్టు వేసుకోండి. పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకుంటేనే ఈ ఆకుల కూరలకు బాగుంటుంది అన్నమాట. వెల్లుల్లి వేసుకుంటున్నా. ఓకే, ఇప్పుడైతే ఇంకా మూత పెట్టేసుకొని ఫస్ట్ మనకి ఇవి ఉడికిన తర్వాత మనం ఆకుకూర వేసుకోవాలన్నమాట. ఓకే, ఇవి బాగా ఉడుకుతున్నాయి మనకి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని చూసుకొని మనకు వాటర్ తగ్గుతుంది అనుకుంటే పోసుకోవాలి. ఇంకా కొంచెం మన చేతిలో పప్పు ఇట్లా ఉడికినట్టు అనిపిస్తే మనం ఆకును వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ ఆకును వేసేసుకుంటున్నా. ఈ పొన్నగంటి ఆకు అన్నమాట ఇది. ఇప్పుడు ఇది బాగా కలుపుకొని మళ్ళీ కొన్ని నీళ్ళు యాడ్ చేసుకొని ఇది బాగా ఉడికించుకుందాం. ఇందులో నీళ్ళు పోసుకున్నాను నేను, నాకు తక్కువ అనిపించినాయి. మీకు ఒకవేళ ఇబ్బందిగా అనిపిస్తే మాత్రం కుక్కర్లో వేసుకోండి. ఒక 2-3 విజిల్లోనే పప్పు అయిపోతుంది. నేనైతే ఇది విలేజ్ స్టైల్లో చేసుకుంటున్నా. నాకు ఇట్లా నచ్చుతుంది అనమాట, ఆకులు పప్పులుగా ఉంటే. అందుకు నేను ఇట్లా చేసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు బాగా ఉడుకుతుంది. మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఓకే, పప్పు దగ్గరికి అయిపోయింది. నాకైతే ఉడికిపోయింది. ఇట్లా పప్పులుగా ఆకులుగా ఉండాలి. ఇందులో ఉప్పు వేసుకుంటున్నా. ఉప్పు వేసుకొని ఇప్పుడు రుబ్బుకుందాం. పప్పు బాగా మెదిగిపోయిందనమాట. ఇంకా ఇట్లనే ఉండాలన్నమాట పప్పు అయితే. మరీ పేస్ట్ లాగా ఉండకూడదు. నాకైతే ఇట్లా ఇష్టం. మీరు కూడా ఓపిక ఉంటే ఇట్లా గిన్నెలోనే ట్రై చేయండి, లేకపోతే కుక్కర్లో వేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ వేసుకున్నా, కొంచెం నెయ్యిని వేసుకున్నా. ఇందులో మనం ఆవాలు జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు కచ్చా పచ్చగా నూరుకున్న వెల్లుల్లిని వేసుకుందాం అండ్ ఎండుమిర్చి. ఇప్పుడు ఇందులో శనగపప్పు వేసుకోవాలి. ముందుగా వేసుకుంటే మాడిపోతుంది శనగపప్పు. ఓకే, ఇప్పుడు కరివేపాకుని వేసుకుందాం.
ఇక్కడ మనకు పోపు అయితే రెడీ అయిపోయింది. ఈ కలర్లోకి వస్తే చాలు, మరీ ఎక్కువ మాడకుండా. ఇప్పుడు మనము ఈ పప్పులో పోపుని వేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనకు చాలా చాలా టేస్టీ అయిన నెయ్యితో చేసిన పొన్నగంటి టమాటా పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ పప్పుని రైస్లో వేసుకొని చూద్దాం. ఓకే, ఇప్పుడు నేను రైస్ పెట్టుకున్న ప్లేట్లో ఈ టేస్టీ అయిన పప్పు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇట్లా ఆకులుగా ఎంత బాగుంటుందంటే టేస్ట్ అయితే అసలు అదిరిపోతుంది అనమాట. మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. మీరు కుక్కర్లో కాకుండా ఈ రకమైన పప్పు అయితే ఒక్కసారి ట్రై చేయండి. కొంచెం కష్టం అవుతుంది కానీ టేస్ట్ అయితే అదిరిపోతుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటాను. ఇది ట్రై చేసి మీరు తప్పకుండా నాకు కామెంట్ చేయండి. బాయ్.